హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. ఇవాల్టి వీడియోలో వంకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే కూర కారం ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఈ కూర కారం మనకు వేరే కూరల్లో కూడా చాలా బాగుంటుందండి. కూరగాయల్లో రాజు వంకాయ అంటారు. వంకాయ వంటి కూర కూడా లేదంటారు. అలా నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోయే కూరను ఎలా తయారు చేయాలో చూద్దామా? అన్నట్టు ఇది మా అమ్మ చేసే విధానంలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బాండీలో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసుకుని కలర్ మారకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 స్పూన్ గసగసాలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. గసగసాలు ఇంకా నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి. తరువాత 5 మిరియపు గింజలు ఇంకా ఒక 10 మెంతి గింజలు వేసుకుని దీనిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అన్నీ కూడా విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క ముక్క వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కూర పొడి వేరే కూరల్లోకి కూడా వాడుకోవచ్చు. దొండకాయ, క్యాప్సికమ్, ఆలూలోకి కూడా బాగుంటుంది. ఇది 1 నెల వరకు ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. అదే కడాయిలో కూరకు తగినంత నూనె వేసుకుని మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకుని అవి వేగాక కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు ముందుగా వేసుకోవడం వల్ల పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక అందులోకి 1 టమాటో తరుగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి పావు కిలో పైగా వంకాయ నుండి తీసిన ముక్కలు. ఈ ముక్కలు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం వల్ల వంకాయ రంగు మారకుండా ఉంటుంది. ఆ తర్వాత తీసి కూరలోకి వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. దీనిని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కూరకు తగినంత ఉప్పు వేసుకుని కొద్దిసేపు ఉడికాక మనము ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పొడి అంతా వంకాయ ముక్కలకు బాగా పట్టేంత వరకు మగ్గించాలి. దీంతో వంకాయ కూర రెడీ అయ్యింది. ఈ కూర రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి అయితే మరీ బాగుంటుంది. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ నంచుకున్నా కూడా బాగుంటుంది. ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మైత్రి టాక్స్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.